హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ వాట్సాప్ అన్బ్యాన్ గురించి మాట్లాడుకుందాము. ఇది వాట్సాప్ అన్బ్యాన్ ఏ విధంగా అవ్వాలనేది నేను ప్రీవియస్లో 2 వీడియోస్ అనేది చేస్తున్నాను. వాటిలో ఫస్ట్ వీడియోలో కొన్ని టిప్స్ చెప్పున్నాను. వాటిలో ఏంటంటే కొంతమందికి అన్బ్యాన్ అయింది, అలాగే కొంతమంది అన్బ్యాన్ కాలేదని చెప్పి నేను బాగా డీప్గా అనలైజ్ చేసిన తర్వాత 2 మెథడ్స్లో ఏంటంటే రెండో వీడియోగా చేశాను. దాంట్లో ఏంటంటే చాలామందికి వాట్సాప్ అన్బ్యాన్ అనేది, దాంట్లో ఏంటంటే చాలామందికి పిచ్చ డౌట్లు వచ్చినాయి. వాటిలో చూసుకుంటే వాట్సాప్ ఎన్ని రోజులకి రిప్లై వస్తుంది, ఎన్నిసార్లు రిప్లై ఇవ్వాలి, మనకి రిప్లై ఎందుకు రావటం లేదు, మేమేంత కరెక్ట్గా చూస్తున్నాము కానీ మాకు రిప్లై రావటం లేదు. నాకు ఈ విధంగా చాలామంది ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా మెసేజ్ చేస్తున్నారు. కానీ మీరు పొరపాటు ఎక్కడ చేస్తున్నారంటే వాట్సాప్ అనేది ఫుల్గా మీరు ఏ వీడియో కూడా చూడటం లేదు, స్కిప్ చేస్తా చూస్తున్నారు ఈ 2 వీడియోలు. దానివల్ల ఏంటంటే మీరు అర్థం కాకుండా నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేయడం వల్ల ఏంటంటే మనకి రిప్లై రాకుండా పోయింది ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే వీడియో అనేది ఫుల్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ విషయాన్ని మీరు చూసి 1, 2, 3 సార్లు చూసి రిక్వెస్ట్ అనేది వాళ్ళకి పెట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పిన విషయం మీకు అర్థం కాకపోతే 1, 2, 3 సార్లు చూసి అర్థం చేసుకొని అప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ అనేది పెట్టండి, దయచేసి చెప్తున్నాను. వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వాళ్ళ డౌట్ల కోసంగా క్లారిఫై చేసేదానికి, ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అలాగే యూట్యూబ్లో వచ్చిన వాళ్ళకి డౌట్లు అడిగిన వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎక్కడ కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ఎక్కువ ఫుల్ లెంత్గా ఉంటుంది. మీరు స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం ఈ వీడియో అనేది అర్థం కాదు. అర్థం కావడం వల్ల అంటే నేను చెప్తుంది ఒకటి చేస్తే మీరు ఇంకోటి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి రిక్వెస్ట్ సెండ్ చేసిన వాళ్ళు మనకి రిప్లై రాదు, మన వాట్సాప్ అనేది అన్బ్యాన్ కూడా అవ్వదు. మీకు వాట్సాప్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు వాట్సాప్ అనేది అన్బ్యాన్ అవుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినా కూడా దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి కోరుకునేది చిన్న లైక్, చిన్న సబ్స్క్రైబ్. ఈ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవడం వల్ల ఏంటంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఏంటంటే నేను ఇలాంటి మంచి వీడియోస్ చేసేదానికి ఇంకా నన్ను ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, నేను వాట్సాప్ అన్బ్యాన్ ఏ విధంగా అవ్వాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ కూడా. అది కూడా మీరు దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే దానికి ట్రై చేయండి. అప్పుడే మీకు వీడియో అనేది అర్థం అవుతుంది. అప్పుడు మీరు కరెక్ట్గా అనేది రిక్వెస్ట్ అనేది రేజ్ చేయగలరు. మీ మొబైల్లో ఉన్న మై ఫైల్స్ కానీ మై ఫోల్డర్ కానీ ఓపెన్ చేసి దాని లోపల వాట్సాప్కి సంబంధించి బ్యాకప్ అయిన మొత్తం స్టోరేజ్ అంటే ఒక ఫోల్డర్లో ఉంటుంది. ఈ ఫోల్డర్ని పర్మనెంట్గా డిలీట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, ప్రీవియస్గా వాట్సాప్ బ్యాన్ అయ్యింది కాబట్టి దాన్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తే మనం కొత్తగా రిక్వెస్ట్ రేజ్ చేస్తే మన డేటా అంతా కొత్తగా మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసినట్టు అవుతుంది. దీనివల్ల ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వాట్సాప్ కొత్తగా ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో ఆ విధంగా ఉంటుంది. పాత డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. తర్వాత స్టెప్ చూసుకుంటే మనం మొబైల్ సెట్టింగ్స్ ఆన్ చేసుకొని యాప్ మేనేజర్లోకి వెళ్ళేసి యాప్స్లోకి వెళ్ళేసిన తర్వాత వాట్సాప్ సంబంధించి సపరేట్గా ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యాప్లోకి వెళ్ళేసి స్టోరేజ్ అనేది క్లియర్ ఆల్ డేటా అనేది చేసేసేయండి. దీనివల్ల ఏంటంటే మన పాత డేటా మొత్తం పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే వాట్సాప్ అనేది పర్మనెంట్ అన్ఇన్స్టాల్ చేసేసింది. అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత అనేది రీస్టార్ట్ చేసేసింది. రీస్టార్ట్ చేసిన తర్వాత ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని ప్రెజెంట్ లేటెస్ట్ వర్షన్లో ఉన్న వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న వాట్సాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాన్ అయిన ఫోన్ నెంబర్ని దాన్ని ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి, అంటే లాగిన్కి వెళ్ళండి. తర్వాత ఏంటంటే దిస్ అకౌంట్ కెన్ నాట్ యూజ్ వాట్సాప్ అనే వస్తుంది కదా, ఈ డిస్ప్లే అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ విత్ న్యూ నెంబర్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ వాట్సాప్ లాగిన్ అయ్యేటప్పుడు వస్తుంది కదా, అక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత హెల్ప్ సెంటర్ వస్తుంది, హెల్ప్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే వాట్సాప్ డిస్ప్లే అనేది ఈ విధంగా వస్తుంది, డిస్క్రైబ్ యువర్ ప్రాబ్లం అన్నట్టుగా. అక్కడ నేను ఏం రాయాలనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇస్తాను. ఆ మ్యాటర్ అనేది ఖచ్చితంగా ఎట్టునే సేమ్ టు యాజ్ టీజ్ అటే ఇచ్చేసండి. ఇక్కడ మీరు చేసిన పొరపాటు ఏంటంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన మ్యాటర్ని యాజ్ టీజ్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఏంటంటే లాస్ట్లో ఏంటంటే మొబైల్ నెంబర్కి ముందర మన కంట్రీ కోడ్ +91 అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే మనము ఎక్కడి నుంచి ఏ కంట్రీ నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. తెలిస్తే కానీ వాళ్ళు మనకి రిప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వలేరు ఫ్రెండ్స్. అలాగే జీమెయిల్ కూడా @gmail.com అని లాస్ట్లో ఇవ్వాలి. మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే మీరు ముందుగా తీసుకున్న స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత విండోలో డస్ నాట్ క్వశ్చన్ అంటే లాస్ట్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మన జీమెయిల్కి వెళ్ళిపోతుంది. అక్కడ జీమెయిల్ ఏంటంటే మనము ఏ మ్యాటర్ ఇచ్చాము, ఫోన్ నెంబర్ అన్ని డిస్ప్లే అవుతాయి, అక్కడ మొత్తం చెక్ చేసుకోండి. అటు జీమెయిల్ ఏంటంటే మనం డిస్క్రైబ్లో ఏమైనా
డీటెయిల్స్ ఇచ్చినామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. మన మొబైల్ నెంబర్ కానీ +9 కంట్రీ కోడ్ కానీ gmail@gmail.com అని ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత పైన సెండ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేసుకోండి. వాళ్ళకి మెయిల్ సెండ్ చేసిన తర్వాత ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మా వాట్సాప్ అనేది మళ్ళీ లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి దిస్ అకౌంట్ కెన్ వాట్సాప్ అనే వస్తుంది కదా, ఆ డిస్ప్లేలో ఉంది కింద టర్మ్స్ అండ్ సర్వీస్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే తర్వాత డైరెక్ట్గా మనకి క్రోమ్ బ్రౌజర్కి ఓపెన్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్లో ఏంటంటే విండో అనేది ఈ విధంగా వస్తుంది. ఈ వెబ్సైట్ ఏంటంటే డైరెక్ట్గా వాట్సాప్ వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ నుంచి మనము అగైన్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాల్సి వస్తుంది. డిస్ప్లేలో కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అబౌట్ టెంపరరీ అకౌంట్ బ్యాన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ డస్ ది క్వశ్చన్ యువర్ ఆన్సర్ అని ఉంటుంది. దాని మీద నో అని పెట్టేసింది. తర్వాత ఏంటంటే 3 ఆప్షన్ మీద కనిపిస్తాయి. 3 ఆప్షన్లు ఏంటంటే 2 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం మ్యాటర్ టైప్ చేయాల్సి వస్తుంది. ఆ మ్యాటర్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో సెకండ్ మెథడ్ అని చెప్పి ఇస్తాను. ఇక్కడ కూడా అంటే సేమ్ ప్రాసెస్సే. +91 కంట్రీ కోడ్ లాస్ట్లో జీమెయిల్కి @gmail క్లిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ సెండింగ్ యువర్ మ్యాటర్ అనేది వస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనం డైరెక్ట్గా వాట్సాప్ వెబ్సైట్ నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ అనేది రైజ్ చేస్తున్నాము. నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఎక్కడికో స్కిప్ చేయకుండా మీరు అర్థం చేసుకొని మాత్రమే వాళ్ళకి రిక్వెస్ట్ అనేది పెట్టండి. వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఏంటంటే మన హిస్టరీని చూసే వాళ్ళకి మనకి అనేది రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఆ రిప్లై ఇవ్వడానికి కూడా ఏంటంటే 24 అవర్స్ పట్టవచ్చు, 1 వీక్ పట్టవచ్చు, ఒక్కోసారి 1 మంత్ కూడా పట్టవచ్చు. లేదా మన అదృష్టం బాగుంటే 1 అవర్లోనే రావచ్చు ఫ్రెండ్స్. దయచేసి వేచి ఉండండి. వాట్సాప్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం వేచి ఉండండి వాళ్ళకి రిప్లై ఇచ్చేదాని వరకు. ఇంతే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వాట్సాప్ అన్బ్యాన్ అవటం మార్గం 100% పక్కా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు మర్చిపోకుండా ఉండాల్సింది మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.